తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళటం అనేది ఒక విశేషం. స్వామిగౌడు ఆయన శాసనమండలి చైర్మన్గా పనిచేసిన తర్వాత అసంతృప్తితో ఆయన బీజేపీ పార్టీలో కొంతకాలం ఉన్నారు. మళ్ళీ బీజేపీ నుంచి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. స్వామిగౌడు ఆయన ఎమ్మెల్యే సీటు ఆశించాడు, మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఆశించాడు. కానీ నిరాశ ఎదురైంది బీఆర్ఎస్ పార్టీలో. అసంతృప్తితో రగిలిపోతున్నాడు స్వామిగౌడ్. పొన్నం ప్రభాకరు ఈ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బయటికి బాహ్య ప్రపంచానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే 23 జనవరిన గౌడ సామాజిక వర్గ మహాసభ జరుగుతూ ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న వారిని ఏ విధంగా గౌరవించుకోవాలి, గౌడ సంఘానికి అన్ని జిల్లాల్లో ఏ విధంగా భవనాలు నిర్మాణం చేయాలి, దాని విషయమై చర్చించడానికి వెళ్ళానని బాహ్య ప్రపంచానికి చెప్తున్నారు. సరే, వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి స్వామిగౌడ్ ఇద్దరు కలిసి రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ఇంటికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ప్రకాష్ గౌడ్తో చర్చలు ప్రారంభించారు. అక్కడ కూడా రహస్య చర్చలు ఈ ముగ్గురు మధ్య జరిగినాయి. బయటికి చెప్పడానికేమో గౌడ సంఘము 23 జనవరిన జరిగే సమావేశము సంఘ కార్యకలాపాలని చెబుతున్నా ఇక్కడ రాజకీయ చర్చ జరిగింది అనేది వివిధ సోషల్ మీడియాలోనూ ప్రజల్లో చర్చకు వచ్చింది. ఎందుకంటే ప్రకాష్ గౌడు స్వామిగౌడు వాళ్ళు గతంలో పార్టీలు మారిన చరిత్ర ఉంది. అందువల్ల ఇక్కడ వచ్చిన చర్చ ఏంటంటే జనం మధ్య చర్చ, మళ్ళీ ప్రకాష్ గౌడ్ ఏమైనా పార్టీ మారి కాంగ్రెస్కు దగ్గరవుతాడా? మరి గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యులు అందరూ కూడా కూడబలుక్కుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని మూకుమ్మడిగా అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ విధంగా ప్రకాష్ గౌడ్ ఆయన టీమ్ కెప్టెన్లా గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం ఆనాటి 15 మంది ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ 7 కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తారా అనేది చర్చనీయాంశమైంది.